ఫ్రెండ్స్, మనం ఖైరతాబాద్ మహాగణేశుడు బిగ్ గణేష్ ఖైరతాబాద్ 2024 మేకింగ్ వీడియోస్ పెడుతున్నాం కదా. ఇప్పుడు మనం 4th డే మార్నింగ్ ఇక్కడ ఉన్నామండి. వీళ్ళు ఆల్రెడీ వర్క్ ఫినిష్ అవుతుంది. ఇంక ఇప్పుడు గుంజలు పాతి వినాయకుని తయారు చేయడానికి సిద్ధం చేస్తారంట. అది కూడా మనం ఇంకొక వీడియోలో చూద్దాము. జస్ట్ మార్నింగ్ వీడియో అండ్ ఈవినింగ్ వీడియో చూద్దాం అన్నమాట. ఇక్కడ చూడండి, హైదరాబాద్ యాక్టివిటీస్ అబ్బాయి చాలా హార్డ్ వర్క్ చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఎక్కువ పెడుతూనే ఉన్నారు. పాపం ఆయన హ్యాట్స్ ఆఫ్, ఆయన హార్డ్ వర్క్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేమందరం చాలామంది యూట్యూబ్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ హీజ్ ఇన్స్పిరేషన్ ఓన్లీ. అండ్ చాలామంది ఈ ఇయర్ ఇంకా పెరిగిపోయారండి మహాగణపతిని పెట్టేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో. సో మీరు అస్సలు మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్, డే టు డే అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. అసలు మిస్ అవ్వకండి. చూడండి, ఇక్కడ ఐరన్లో కింద అంతా కూడా సెట్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ బేస్ ఇదే కదా మనకి. సో అందుకనే స్టార్టింగ్లో ఇక్కడ చూడండి, గుంజలకి వాళ్ళు ఇట్లా సింబల్స్ పెట్టుకున్నారు. ఆ సింబల్ ప్రకారం ఎక్కడెక్కడ పెట్టాలి వాటిని అనేది వాళ్ళు తర్వాత డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తుంటారు కదా, ఆ అనుభవం ఉంటుంది. ఆ చూడండి, 3 feet గుంజలు తీస్తున్నారు, అదే గుంటలు తీస్తున్నారండి. ఒక్కొక్క గుంట 3 feet ఉంది మినిమము. సో చూడండి ఫ్రెండ్స్, ఇది డే 4 అనమాట మనం చూసేది. తర్వాత ఎవ్రీడే అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ కంటిన్యూ రష్ ఉందంటే ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత చూస్తే ఇంకెంత రష్ ఉంటుందో, ఇంకా ఎంత జనాలతో నిండిపోయిద్దో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఈ ఖైరతాబాద్ మహాగణేశుని చూడటానికి ఇంకా ముందు ఎలా వస్తారు, ఈసారి ఎంత స్పెషాలిటీ ఉంటుందో, ఎలా తయారు చేస్తారో పోస్టర్ రిలీజ్ రోజు చూద్దామండి. ఎలా ఉంటుంది గణేశుని యొక్క పోస్టర్ అనేది. సో అది కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, పైనుంచి కింద దాకా ఒకసారి మనం వ్యూ చూద్దాము. ఖైరతాబాద్ మహాగణేశుని యొక్క వ్యూ చూద్దాము ఎలా ఉందండి. చూడండి, ఇక్కడ వర్క్ అలాది ఇలా నడుస్తుందండి. ఇక్కడ జనాలు తిరుగుతూనే ఉన్నారు, ఆయన వర్క్ నడుస్తూనే ఉంది. ఫుల్ రష్ ఉంది, అయినా కానీ వర్క్ దాని పని అదే జరుగుతుంది. జనాల పని జనాలు చేసుకుంటూనే ఉన్నారు. చూడండి, ఇక్కడ పోలీసుల్ని తీసుకొచ్చారండి, కుక్కల్ని తిప్పిస్తున్నారు. ఎవరన్నా పొరపాటున ఏమన్నా బాంబు గిట్లా పెట్టారేమోనని. సో అలా రోజుకి ఒకసారైనా తిప్పిస్తారు అనుకుంటా, చూడాలి మరి. వర్క్ అయితే నడుస్తుంది, వెల్డింగ్ వర్క్ అది ఇదిను. చూడండి, అక్కడ సిలిండర్స్ అవి ఇవి వర్క్ చేయడానికి ఈసారి కూడా కొంచెం కొత్తగా కొన్నట్టున్నారు, పాతవి కాకుండా. పోలీస్ జీప్ కూడా ఆగుంది, అదే కుక్కలతో కొంచెం అటు ఇటు తిప్పిస్తున్నారు. ఇక్కడ ఐరన్ వంచుతున్నారండి. ఐరనే వంచాలా అని డైలాగ్ పెట్టాం కదా. సో ఐరన్ బాగా వంచేస్తున్నారు. ఐరన్ కొట్టి వాటిని బాగా తయారు చేస్తున్నారు గణేష్ మండపం కోసం. చూడండి, ఐరన్ పాపం కొట్టి వాళ్ళకి చాలా శ్రమ ఉంటుందండి. వర్కర్స్కి చాలా గ్రేట్, వాళ్ళు కష్టపడే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మన హైదరాబాద్ యాక్టివిటీ సందీప్ పాపం పైనకెళ్ళి మరీ తీస్తున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఆయన గ్రేట్, ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఈ గణపతిది వీడియోస్. నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఈ ఇయర్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెడదాం అది గణపతి దయ వల్ల. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, నేను మొత్తం టైంకి వచ్చాను, ఫస్ట్ నుంచి పెట్టాలా. అందుకే ఈసారి నుంచి ఫస్ట్ నుంచి పెడదామని నేను వినాయకుడి దయ వల్ల స్టార్ట్ చేశాను అనమాట. సో చూడండి, పైన కూడా ఎలా ఉంది అనేది వినాయకుడు, కింద ఎలా ఉంది, పైన ఎలా ఉంది. మొత్తం వర్క్ స్పీడ్గా నడుస్తుందండి. మన మహాగణపతి యొక్క
ప్రాంగణంలో. కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు, అది యూట్యూబ్ అది ఇన్స్టాగ్రామ్ కొంచెం ఛానల్స్ వాళ్ళు కూడా బాగానే వస్తున్నారండి డైలీ. ఇక్కడ చూడండి వర్క్ నడుస్తుంది. ఇంకా ఈ రోజు లక్ష్మి మండపం తయారు చేస్తారు అనుకుంటా నాకు తెలిసి ఐరన్తో. తర్వాత రేపు ఎలా ఉంది వర్క్ అనేది చూద్దాం మళ్ళీ. కట్టెలు మోసుకొస్తూనే ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. మధ్య మధ్యలో చిప్ వర్క్ నడుస్తుంది. ఇక్కడేమో ఒక కట్టెకి కలిపి ఇట్లా మొలలు దించారు. మరి ఇది దేనికి యూజ్ చేస్తారు అనేది మనం తర్వాత పెట్టేటప్పుడు చూడాలి. నాకు తెలిసి స్టాండ్స్ గా వాడతారేమో అనుకుంటున్నాను నేను వీటిని. చూడండి ఇవన్నీ ఎన్ని కట్టెలు, ఎంత పెద్ద పెద్ద కట్టెలు. ఇదిగో ఇక్కడ కూడా మొలలు దించారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని గంటలు మొలలు దించారు. అలా అన్నిటికీ మొలలు దించి పెట్టుకున్నారు. ఇక్కడ మాత్రం వర్క్ నడుస్తూనే ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక గుంట తీశారు. మొత్తం 4 వైపులా 4 గుంటలు తీశారు. ఇక్కడ ఒకటి, ఇక్కడేమో వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. చూడండి అక్కడ వర్క్ నడుస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద మట్టి గణనాథుని దగ్గర ఉన్నాం మనం, హైదరాబాద్ మహాగణేశుని దగ్గర. ఇక్కడ ఒక మొల ఉంది. ఇక్కడ సైడ్స్ కోసం ఇక్కడ ఒక 4 గుంటలు. ఇక్కడేమో వర్క్ నడుస్తూనే ఉంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక గుంటలో ఒక స్తంభం లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ. దీంట్లో ఇప్పుడు అలానే 4 వైపులా 4 పెడతారన్నమాట. ఇక్కడ ఆల్రెడీ తీస్తున్నారు ఇంకొక గుంట. ఇంకా కొంచెం లోతు తీయాలనుకుంటా, గడ్డపారతో తీస్తున్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం ఇక్కడ గుంటలు తీస్తున్నారు, 4-5 గుంటలు తీసేసిన తర్వాత ఇవన్నీ కర్రలు పెట్టేసి మండపంలా తయారు చేస్తారట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 2, ఇక్కడ ఒకటి 3, ఇక్కడ ఒకటి తీస్తున్నారు 4, ఇక్కడ ఆల్రెడీ తీశారు 5. ఇది ఆల్రెడీ ఒక గుంజ పాత అర్థం కదా. ఇక్కడ పాపం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. చిప్ వర్క్ అక్కడ కట్టెలు గొట్టంగా అంతా వస్తుంది కదా, ఇదంతా గోతంలో వేసేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. వర్క్ అనేది చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. బట్ ఈ చిన్న ప్లేస్లో వినాయకుని తయారు చేస్తున్నారంటే గ్రేట్ అబ్బా. నాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అసలు మహాగణపతిని, ఇంత పెద్ద గణపతిని ఇంత చిన్న ప్లేస్లో తయారు చేస్తున్నారంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యానికి లోనవుతూనే ఉంటాను నేను. ఎప్పుడు చూద్దాం ఎలా తయారు చేస్తారు ఏందనేది, మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను నేను. పాపం వీళ్ళు వర్కర్స్ హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇది మాత్రం వెల్డింగ్ వర్క్ చేస్తూనే ఉన్నారు పాపం. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏంటో. రోజుకి కొంచెం అభివృద్ధి అవుతూనే ఉంది, వర్క్ కంప్లీట్ అవుతూనే ఉంది. కొంతమంది పైకి వెళ్ళి కూడా తీసుకుంటున్నారు.